యావత్ తెలంగాణ ప్రజలు దొరల గడీలను కూల్చి ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్న తెలంగాణ ప్రజలు సంవత్సర కాలం పూర్తి చేసుకుంది. ఈ సంవత్సర కాలంలో వాళ్ళు కోరుకున్న తెలంగాణను తెచ్చుకున్నారా, లేదంటే అదే పాతది ధోరణి అవలంబించే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారా? ముఖ్యంగా ఈ తెలంగాణ ప్రజలు ఏదైతే కోరుకున్నారో ఈ అరాచక శక్తులను, అవినీతి పరులను, కుటుంబ పాలను తరిమి కొట్టాలని, దానిని ఆ స్వేచ్ఛాయుత గాలులు పీల్చేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడగొట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు. ముఖ్యంగా ఈ సంవత్సర కాలం కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి సాధించిందా? కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచి కూడా ఈ సంవత్సర కాలంలో మేము రైతులకు ఎంతగానో మేలు చేశాము, సంబరాలు చేసుకుంటా ఉంది. సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా రైతు పండుగ అంటూ సంబరాలు చేసుకుంటా ఉంది. నిజంగా ఈ సంవత్సర కాలంలో రైతు పండుగలు చేసుకున్నారా? మహబూబ్నగర్ నియోజకవర్గ ప్రజలు ఏదైతే కోరుకున్నారో, శాసించేవాడు కాదు, సేవ చేసే నాయకుడు కావాలి, దౌర్జన్య పరులు కాదు, ఆప్యాయతగా దగ్గర గుందుకునే నాయకులు కావాలి. దౌర్జన్య పరులు, గూండా కోరులు, అరాచక శక్తులు పాలమూరు పొలిమేరల దాకా తరిమి తరిమి కొట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారో, ఈ సంవత్సర కాలంలో వాళ్ళు కోరుకున్న స్వేచ్ఛ ఈ మహబూబ్నగర్ ప్రజలకు దొరికిందా? మహబూబ్నగర్ ప్రజలు కోరుకున్నారో స్వేచ్ఛ కావాలంటూ ఈ దౌర్జన్య పరులను, గూండా కోరులను, అరాచక శక్తులను పాలమూరు పొలిమేరల దాకా తరిమి తరిమి కొట్టామని భావించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారో, నిజంగా ఈ సంవత్సర కాలం పాటు ఈ స్వేచ్ఛ గాలులు పీలుస్తున్నారా? మరింత సమాచారం తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ సంవత్సర కాలంలో మొదటగా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఇక్కడ గెలిచిన మొదటి రోజే టై బజార్ ను రద్దు చేస్తానంటూ కూడా ప్రకటించారు. ఈ టై బజార్ రద్దు ప్రకటించడంతో యావత్ మహబూబ్నగర్ నియోజకవర్గాలు అత్యతిరేకాలు ప్రకటించారు. ముఖ్యంగా హన్వాడకు చెందిన రైతులైతే ఆనందం వ్యక్తం చేశారు. ఎందుకంటే ఇక్కడ మహబూబ్నగర్ ప్రజల్లో సింహభాగం హన్వాడ నుంచి ఈ రైతు కొనుగోలు సెంటర్లకు కానీ, రైతు బజార్లకు కానీ, అక్కడి నుంచే కూరగాయల పంటలు ఈ రైతు కేంద్రాలకు వచ్చి అమ్ముకునేవారు అగ్రభాగం హన్వాడ నుంచే వస్తా ఉంటారు. వాళ్ళు చాలా ఆనందం వ్యక్తం చేశారు ఇక్కడ టై బజార్ రద్దు చేయడంతో. ఏదైతే ఎన్నికల్లో కూడా ముఖ్యంగా దీనినే ఎక్కువగా ఫోకస్ చేసి టై బజార్ రద్దు చేస్తానంటూ కూడా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ప్రకటించడం, హన్వాడ వన్ సైడ్ గా కూడా ఎన్ఎం శ్రీనివాసరెడ్డికి మద్దతు పలకడం, ఈ రోజు అదే చేయడం రైతులు ఎంతగానో వ్యక్తం చేస్తా ఉన్నారు. ఆయన నిలబెట్టుకున్న మాటపై నిలబడ్డారంటూ కూడా రైతులు హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఆ వెంబడినే ఈ మహబూబ్నగర్ నియోజకవర్గ ప్రజలు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారిని కలుస్తున్న క్రమంలో బొకేలు కానీ, శాల్వలు కానీ తెస్తున్న క్రమంలో కార్యకర్తలకు కానీ, నియోజకవర్గ ప్రజలకు కానీ ఆయన ఒక ప్రకటన చేశారు. నన్ను కలుస్తున్న క్రమంలో మీరు బొకేలు కానీ, శాల్వలు కానీ తేవాల్సిన అవసరం లేదు. భవిష్యత్ తరాల కోసం, విద్యార్థుల భవిష్యత్తు కోసం మీరు ఏమైనా కలవాలనుకున్నా కానీ, బొకేలు తేవాలనుకున్నా కానీ వాటికి బదులుగా పుస్తకాలు, పెన్నులు మీకు తోచిన విధంగా విద్యార్థులకు ఉపయోగపడే విధంగా మీరు ఏదైనా సహాయం అందించినట్లయితే రేపు భవిష్యత్తులో వాళ్ళకు ఈ ప్రభుత్వం తరపుకెళ్ళి కూడా విద్యార్థులకు అందిస్తాం, అది ఎంతోగానో విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటున్నట్టు కూడా మహబూబ్నగర్ నియోజక ప్రజలకు ఆయన ప్రకటన చేయడంతో నిజంగానే మహబూబ్నగర్ నియోజకవర్గాలు ఒక ఆలోచనలో పడిపోయారు. నిజంగానే కదా మనం ఎంత స్వేచ్ఛను అనుభవిస్తున్నాం, ఇది కదా మనం స్వేచ్ఛ కావాలంటున్నారు, ఒక హర్షం వ్యక్తం చేశారు. నిజంగానే ఇలాంటి వ్యక్తి కదా మనకు కావాల్సింది అంటూ కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. శ్రీనివాసరెడ్డి అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా యావత్ నియోజకవర్గ ప్రజలతో మమేకమై నియోజకవర్గం అంతా తిరిగే క్రమంలో కూడా ఎక్కడ ఏం అవసరం ఉంది, ఏ స్కూల్లో ఏ అవసరం ఉంది, ఏ కాలేజీలో ఏ అవసరం ఉందో అని సమస్యలను ఐడెంటిఫై చేసే క్రమంలో కూడా డిజిటల్ కంటెంట్ పేరు మీద కూడా వాళ్ళకు ఉచిత పుస్తకాలు అందజేసే ప్రయత్నమే చేశారు. చాలా వరకు కూడా ప్రభుత్వ స్కూళ్ళల్లో ఉచిత డిజిటల్ కంటెంట్ పేరుతో ఉచిత పుస్తకాలు అందజేసే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా మహబూబ్నగర్ నియోజకవర్గంలోని ఇంజనీరింగ్ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా శిక్షణ తరగతులను కూడా ఆయన ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ 200 మందికి ఉచిత శిక్షణ తరగతులు ఏర్పాటు చేశారు. ఇదే కదా మన విద్యార్థులకు భవిష్యత్ తరాల కోసం, భవిష్యత్తు కోసం విద్యార్థులకు ఏం కావాలో ఆయన అదే అందించే ప్రయత్నం చేశారు. ఈ విద్యను మధ్యలో ఆపేసిన విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించినదే ఈ నవరత్నాలు. ఇలా ఒకటి కాదు, విద్యార్థుల కోసం, విద్యార్థి భవిష్యత్తు కోసం ఏం కావాలనో ప్రతిదీ సమకూర్చే ప్రయత్నమే చేశారు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు.
భవిష్యత్తుగా గత 10 సంవత్సరాలుగా ఇక్కడ లీడర్లు అనుభవించిన పెద్ద సమస్య ఏంటంటే సెకండ్ కేటగిరీ లీడర్లను ఎదగనీయకపోవడం. ఎప్పుడైతే ఒక లీడరు తన వెనకాల ఉన్న లీడర్ను ఎదగనిచ్చి తనకు సరైన మార్గం ఏర్పాటు చేసి సరైన దిక్సూచిలో నడిపించేవాడే లీడర్ అనిపించుకుంటాడు. కానీ ఆయన ఎదిగితే నాకెక్కడ గండి కొడతాడనే ఏదైతే భావన వచ్చిందో అక్కడనే పెద్ద గండి పడిపోయిందంటే. ఎప్పుడైతే లీడర్షిప్ అనేవాడు వెనుక వచ్చే లీడర్లకు ఒక ఆదర్శంగా నిలబడాలి, తను చేసిన పనికి ఒక ఆదర్శం తీసుకొని సెకండ్ కేటగిరీ కూడా లీడర్ ఎదిగే అవకాశం ఏర్పరచాలి. ఆ అవకాశమే లేకుండా ఈ 10 ఏళ్ల పాటు కొనసాగించారు. ఆ అవకాశం కల్పిస్తున్నారు ఇప్పుడు. ఎప్పుడైతే లీడర్షిప్ స్వేచ్ఛ ఇచ్చి మీరు మీ దగ్గర పనులు చేసుకోండి అని స్వేచ్ఛ ఇస్తేనే ఇప్పుడు సెకండ్ కేటగిరీ లీడర్లు ఎదిగే అవకాశం వస్తుంది, వాళ్ళకు సరైన మార్గం చూపించినట్లయితుంది. అక్కడనే కదా లీడర్షిప్ అనేది బయటపడేది. నువ్వు ఎప్పుడైతే నీ వెనుక ఉన్న లీడర్లను అణగదొక్కాలనే ప్రయత్నం చేస్తే అది నీకు ఏదో రోజుకు అది నీకే పాతాళానికి తొక్కే అవకాశం వస్తుంది. అది ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వానికి చాలా అవగతమైంది. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అలా చేస్తే రేపు వాళ్ళు కూడా వాళ్ళు తోకున్న గోతిలో వాళ్ళే పడిపోతారు. ఇదే కదా మన రాజకీయాల్లో నేర్పేది. రాజకీయాల్లో ఎప్పుడైనా కానీ సెకండ్ కేటగిరీ లీడర్లను ఎదిగేటట్లు వాళ్ళకు సరైన మార్గాలు సరైన అవకాశాలు ఇస్తేనే కదా వాళ్ళు రేపటి నాడు మరో లీడర్ అవుతారు. అక్కడ ఉన్న పబ్లిక్ కూడా వాళ్ళొక ఆదర్శంగా నిలుస్తారు. రేపు భవిష్యత్తులో కూడా ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు ఇలాంటి ప్రయత్నాలు సెకండ్ కేటగిరీ లీడర్లను ఎదిగే అవకాశాలు ఇస్తేనే రేపు ఏ వ్యక్తి అయినా రేపు అసెంబ్లీలో గెలిచే అవకాశాలు ఉంటాయి, రేపు గెలుపు అవకాశాలు ఎక్కువ అవుతాయి. అంతేగాని రేపు సెకండ్ కేటగిరీ లీడర్లను సెకండ్ వ్యక్తులను ఎదగనీయకుండా చేస్తే ఎవరి పతనానికి వాళ్ళే దారి తీసుకుంటారు. కానీ ముఖ్యంగా ఈ సంవత్సర కాలం కాంగ్రెస్ ప్రభుత్వం తను అనుకున్న లక్ష్యాలను ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తా ఉంది. ఏది ఏమైనప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం తను ఇచ్చిన 6 గ్యారెంటీల్లో ఇప్పటికీ 4 గ్యారెంటీలు నెరవేర్చినప్పటికీ కూడా అక్కడక్కడ కొంత నిరాశ ఎదురైనప్పటికీ కూడా వాళ్ళకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని వాళ్ళు ముందుకు వెళ్తా ఉన్నారు. అదే విధంగా ఇక్కడ మహబూబ్నగర్ లో 7వ గ్యారెంటీగా ప్రకటించిన స్వేచ్ఛ కూడా ఇక్కడ దొరికిందనే భావించవచ్చు. ముఖ్యంగా ఈ స్వేచ్ఛను ఇప్పుడు మహబూబ్నగర్ ప్రజలు సంవత్సర కాలం అనుభవించి ఇక్కడ స్వేచ్ఛాగాలులు పిలుస్తున్నారనే మహబూబ్నగర్ నియోజకవర్గంలో బోగటాగా నడుస్తుంది. వాళ్ళు ఎంతో స్వేచ్ఛ కూడా అనుభవిస్తా ఉన్నారు. గత పాలకులకు ఇప్పుడున్న పాలకులకు క్లియర్ కట్ గా ఇక్కడ తెలుస్తా ఉంది. ఇక్కడ స్వేచ్ఛ దొరికిందనే భావనలో కూడా ప్రజలు ఉన్నారు. ఆ స్వేచ్ఛ ఇచ్చారు కాబట్టి ఈరోజు ఎంత హ్యాపీగా ఎవరెవరు వాళ్ళ పనుల్లో నిమగ్నం అయిపోయారు. ఇది కదా మన సంవత్సర కాలం సాధించిన విజయాలని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు 99% సక్సెస్ అయ్యిందనే చెప్పవచ్చు.